అదే సందర్భంలో రంగా మరణం తర్వాతన ఒక బార్గెనింగ్ పవర్ కిందన మారినటువంటి కాపులు ఇప్పుడు మొదటిసారి తమ అస్తిత్వం కోల్పోయారు. తమకి సంబంధించినటువంటి ఒక శక్తిని కోల్పోయారు బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నటువంటి పాయింట్ని వాళ్లే తెర మీదకి తీసుకొచ్చుకుని స్లోగన్ బిగిన్ చేశారు. అది ఇక్కడ కోపం తెప్పించి ఉండొచ్చు. అంటే తెలుగుదేశానికి దూరమైన కాపుల్ని పవన్ తెచ్చిచ్చాడు తెలుగుదేశానికి. కాపుకి మాత్రం శక్తి లేకుండా పోయింది అక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ నేను లాయల్ టు చంద్రబాబు అని అంటున్నాడు. అవును, అంతకుముందు ఏం మాట్లాడాడు? కాపులకి ఏం ఆ రెండు కులాలే ఏలాలా, వీళ్ళేనా ఇక రాజ్యం అంటే, ఇక మనకి లేదా, మన బతుకులు ఇంతేనా, మనం ఎప్పటికీ ఎదగలేమో, కనీసం కుల పెచ్చన్నా తెచ్చుకోండిరా, కుల ఫీలింగ్ అయినా తెచ్చుకోండి అని మాట్లాడాడు కదా. ఒంటరి బలిజ తెలగ అందరూ ఏకం పిలిపించారు. అంతా చేశాక వాళ్ళని తీసుకెళ్లి తెలుగుదేశానికి ఇస్తూ ఇంకో 15 ఏళ్ల దాకా అంటున్నాడు. దీనికి అడ్డొచ్చేవాడు ఎవరు? ముద్రగడ పద్మనాభం. తను సైకలాజికల్గా ఈ వయసు ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే ఏళ్ల తరబడి ఆ కులనాయకుడిగా ఉండటం వలన వచ్చిన ఇగో కావచ్చు, కొంత ఇన్బ్యాలెన్స్ ఫీల్ చేశాడు తను. ఏది